ఎస్ లెట్ అమ్మా శశికళ మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా ఇవ్వండి. ఐ విల్ yes కమిషనర్ గారు ప్లీజ్ కన్సిడర్ వాట్ ఎవర్ షీ ఇస్ ఆస్కింగ్. ఇంకో చిన్న yes ఇప్పుడు ఏమని దీని విషయంలో కూడా మాట్లాడినారు, మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు మేడం. అయితే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నారంటే మీ మంగళ డివిజన్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. మరి చార్మినార్ కూడా జిగ్జాగే ఉంది కదా, మరి దానికి ఎందుకు ముట్టలేరు? మరి చార్మినార్ కూడా జిగ్జాగ్ లేదా? చార్మినార్ కూడా జిగ్జాగ్ లేదా? అదే చేస్తున్నారు మేడం. Let us not get it. No, మీరు కొంచెం no. This has become a joke. No. పార్టీలు మీరు ప్రోత్సహించుకుంటా. No. బాబా గారు మాట్లాడండి. No, బాబా గారు మాట్లాడండి. आप गाँव साहब बैठ जाइए. बैठ जाइए आप. బాబా గారు గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో మెంబర్లకు, ఈరోజు భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయం భారతదేశం మొత్తంలోనే హైదరాబాద్ నగరం ఒక పెద్ద కార్పొరేషన్ ఏర్పడటం గర్వించదగ్గ విషయం. ఈరోజు చాలా మంది కార్పొరేటర్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని లిమిట్లు అయినాయి. డీలిమిటేషన్ లో మేయర్ గారు డీలిమిటేషన్ జరగటం, 150 కార్పొరేటర్లు పోయి 300 కార్పొరేటర్లు కావటం, డీలిమిటేషన్ లో మీరు మాట్లాడుతుంటే కూడా అలానే ఇట్లనే ఉంటది. కొన్ని లిమిట్ తగ్గిపోయినాయి, కొంత ఏరియా డిలీట్ అయింది, కొన్ని డివిజన్లలో లిమిటేషన్ పెరిగింది, కొన్ని డివిజన్ల లిమిటేషన్ తగ్గింది, కొంత ఏరియా డిలీట్ అయింది. డిలీట్ కూడా అయింది. ఫస్ట్ డిలీట్ అని చెప్తున్నా కదా, డిలీట్ అయింది, కొన్ని దగ్గర ఇంక్లూడ్ అయింది. గౌరవ మేయర్ గారు మా బోరబండనే దాదాపు ఇప్పుడు వరకు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి. మా పార్టీ నుంచి అభ్యర్థి బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలిచారు. అయితే మేయర్ గారు అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నారు. దాదాపు మా దగ్గర 53,300 ఓట్లు మొన్న నా డివిజన్లు ఉన్నాయి బోరబండలో. ఇప్పుడు అదనంగా తీసుకొచ్చి ఇంక్లూడ్ కూడా చేస్తే దాదాపు 60,000 అయింది. దాంట్లో అన్ని మతాల పరంగా ఉన్న వారు ఉన్నారు, వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకర విషయం ఏంటంటే ఎవరి సభ్యులకు కోపం రావచ్చు, దయచేసి క్షమించాలి. అది ఎంఐఎం, బీజేపీ అయినా, టీఆర్ఎస్, కాంగ్రెస్ అయినా. మనం ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు. ప్రజాప్రతినిధులకు ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా అందరూ సమానమైన విషయం మర్చిపోవద్దు. బాధాకరమైన విషయం. ఇందాక మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు అంటాడు, ఈ యొక్క ప్రాంతాన్ని తీసేసి ఈ సంబంధించిన స్థానికతను తీసేసి అక్కడ కలిపారని, అక్కడ వాళ్ళు ఇక్కడ కలిపారు. ఎవరు ఎక్కడ కలిపినా వాళ్ళు తెలంగాణ ప్రాంతీయ వాళ్ళు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు, ఎవరెక్కడ కలిపినా హైదరాబాద్ ఎవరెక్కడ కలిపినా మన ఓటర్లు ఎవరెక్కడ కలిపినా వారు భారతదేశ వాసులు వాళ్ళు, సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు. అరే ఇక్కడ పంచిన చెప్పారు, అక్కడ చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు? ఒక కార్పొరేటర్ కలిపిరని మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఒకటే అని చెప్తున్నారు. ఆయన ఏం తప్పు చెప్పట్లేదు. ఈ రోజు మీరు ఒక ఏరియా ఇంకొక ఏరియా పేర్లు పెట్టకూడదు అని చెప్తున్నాడు. మీరు కూర్చోండి. మీరు కూర్చోవాలి. కూర్చోండి. Everybody, no sit down. No, I will not take it. No, sit down. No, you sit down. తల్లి మేము ఉద్యమాలు చేశాం, తెలంగాణ కోసం కొట్లాడడం, పోరాటం చేస్తాం, మొత్తం చేశారు. మేము పోలీసుల బంధువుల తూటాలకు ఎదురండి పోరాడిన మేయర్ గారు. అప్పుడు కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమాలు చేశాం. అయితే ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అది ఆ ప్రాంతం అని, ఈ మతం అని, ఆ కులం అని, ఈ జాతి, నిజంగా మన ప్రజాప్రతినిధులం అయితే ఏ ప్రాంతం కలిపినా, ఏ కులం కలిపినా గెలిచే కాన్ఫిడెంట్ ఉండాలి. వాళ్ళు ఎస్సీనా సరే, బీసీనా సరే, మైనార్టీనా సరే, ఏ సంబంధించిన జాతినా సరే గెలిచే యొక్క ఆలోచన ఉండాలి. ఏ ప్రాంతంగా కలిపినా గెలిచే సత్తా ఉండాలని చెప్పి చేసుకున్నాను. ధన్యవాదాలు మేరుగా. ఓకే, పద్మ గారు ప్లీజ్ సిట్ డౌన్. పద్మ గారు మాట్లాడండి. గౌరవనీయులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ నరసింహారెడ్డి గారు కూర్చోండి. కమిషనర్ నరసింహారెడ్డి గారు కూర్చోండి. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి నరసింహారెడ్డి గారు